మనం సామాన్యుడు ఒక గజ పూజ చేయాలంటే మినిమం ఇక్కడ ఏనుగును రప్పించి చేయాలనంటే అది 5,00,000. అవును. అలాంటిది అక్కడ జరుగుతుంది. బా. రెండోది అశ్వమేధ యాగం చేసినంత ఒక ఫలితము అశ్వానికి, గుర్రానికి, తెల్ల గుర్రానికి అక్కడ పూజ జరుగుతుంది. ఓ ఇది మనం ఇక్కడ సామాన్యుడు ఎవరు చేయలేరు. అస్సలు నెక్స్ట్ గోపూజ అది అందరూ మామూలు. చేసేది. అది అవును. మామూలే. అవును. అది అక్కడ జరుగుతుంది. రెండోది మన తలరాతని మన ఒక రాశి చక్రాన్ని అక్కడ రాగి రేకులో రాసి అక్కడ పూజ చేసి అక్కడ చేసే ఒక ప్రక్రియను చూసి అందరూ చాలా ఆనందపడ్డారు. ఉమ్. అసలు వచ్చిన ప్రతి ఒక్కరు చాలా ఆనందమయ్యారు. బా. అసలు చాలా బాగుందండి, ఎంత మంచిగా మీరు దగ్గరుండి చేశారు. ఉమ్. సో వాళ్ళది కూడా మనము టెలికాస్ట్ చేసాం, వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఒక ఇది చేసాము. Very ఇది మీ nice. ఛానల్ ద్వారాగా అది కూడా మేము పెడతాము. ఇవ్వాలి, సో ఇవ్వాలి. ప్రేక్షకులు కూడా తప్పనిసరి ఎందుకంటే మేము ఈగర్లీ వెయిటింగ్. తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు యా ఈ నెల 29వ తారీఖు ఇది చాలా గొప్ప రోజు. ఎందుకు గొప్ప రోజు ఎస్. అంటే గురువు కర్కాటకంలో ఉచ్చస్థితి పొందుతాడు. ఓకే. ఆ పుష్యమి నక్షత్రంలో అతను ఉచ్చస్థితి కర్కాటకంలో వచ్చేటప్పుడు అతను ఉచ్చస్థితి పొందుతాడు. ఓకే. సో ఇది గురువు ఎప్పుడు ఉచ్చస్థితి పొందుతాడు? 12 సంవత్సరాలకి ఒక్కసారి మళ్ళీ కర్కాటకానికి వస్తాడు. ఓకే. ఇప్పుడు ఈ కర్కాటకానికి ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చాడు 2026, మళ్ళీ 2038కి మళ్ళీ అక్కడికి వస్తాడు. ఓకే. ఇక్కడికి వచ్చేటప్పుడు సూర్యుడు కూడా ఇప్పుడు కర్కాటకంలోనే వస్తున్నాడు. ఇది ఏంటి? ఇది ఈ ఒక 2 కంజంక్షన్ గురు సూర్యుడు ఈ 2 కంజంక్షన్ ఏమవుతుంది అని అంటే శివరాజ యోగము. ఈ 2 గ్రహాలు కంజంక్షన్ అయ్యేటప్పుడు ఉచ్చస్థితిలో ఉన్న గురువుని ఎప్పుడైతే సూర్యుడు టచ్ చేస్తున్నాడో అప్పుడు శివరాజయోగం కలుగుతుంది. ఓకే. ఇప్పుడు ఈ కొడిముడిలో ఉన్న శివుడు మామూలు శివుడు కాదండి, మకుటేశ్వరుడు. మకుటేశ్వరుడు. అరుణాచలానికంటే 1000 రెట్లు పవర్ ఉన్నవాడు. ఇది చాలా మందికి తెలియదు. అవును. మకుటేశ్వరుడు. ఈ ఒక సూర్యుడు ఎప్పుడైతే ఈ ఒక కర్కాటకంలో సూర్యుడితో కంజెక్ట్ అవుతున్నాడో ఆ శివుడికి ఒక పవర్స్ ఇంకా బాగా వచ్చేస్తుంది ఓకే. అక్కడ ఉన్న గుడికి. సో ఎవరైతే ఈ ఒక రోజులలో వచ్చి అతన్ని దర్శించి ఎన్ని దోషాలు ఉన్నాయో తీసుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచి మేలు జరుగుతుంది.